విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 30వ ఈఏఏ భాగస్వామ్య సదస్సులో ఏపీకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తో పాటు రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైని, కార్పొరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా పాల్గొన్నారు. రేమండ్ గ్రూప్ రాఫ్తాడ్ లో 497 కోట్లతో, సిల్వర్ పార్క్, అప్పారెల్ పార్క్ గుడిపల్లిలో 441 కోట్లతో, ఆటో కాంపోనెంట్ ప్లాంట్ టెక్నోదు వద్ద 262 కోట్ల రూపాయల ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను నెలకొల్పనుంది. ఈ సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎల్జీ కెమ్, అట్మాస్ఫియర్ కోర్, ఇఫ్కో, కార్డినియో క్రూయిజెస్, సుమిటోమో, మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల అధిపతులతో పాటు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. సీఎం సమక్షంలో శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో పాటు మరిన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి.